Good morning, my dear JEE and NEET aspirants. Welcome to Aryan Achievers Academy, Narsropet. Today, I am going to explain a previous year question which was asked in 2024 MSET. Question ఏంటంటే, what is Y in the following reaction sequence? అంటే ఇది ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇచ్చినటువంటి క్వశ్చన్. అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి మనం ఆన్సర్ చేయాలంటే అన్ని చాప్టర్స్ మీద అవగాహన ఉండాలి. సో ఎలా ఇస్తాడంటే క్వశ్చన్ 2-3 చాప్టర్లు మిక్స్ చేసి ఇస్తాడనమాట క్వశ్చన్. ఓకే, సో ఇప్పుడు ఇచ్చినటువంటి క్వశ్చన్ చూడండి. C4H8 అంటే మాలిక్యులర్ ఫార్ములా ఇచ్చాడు, C4H8. సో ఇది ఇక్కడ రియేజెంట్స్ ఇచ్చాడు, O3 జింక్ అండ్ H2O. అంటే ఇది ఓజోనాలసిస్ అంటే ఆల్కీన్స్ నుంచి ఇచ్చాడు ఈ క్వశ్చన్. ఓజోనాలసిస్ లో 2 కాంపౌండ్స్ వస్తాయని ఇచ్చాడు. ఓకే, ఇది ఏంటంటే ఎసిటోను, రెండవది ఫార్మాల్డిహైడ్. ఎసిటోను ఫార్మాల్డిహైడ్ వస్తుంది అని చెప్పాడు. ఇదేంటంటే దీన్ని బట్టి మనము ఈ ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. ఇక్కడ ఈ రిజల్ట్ని బట్టి అంటే ఈ 2 కాంపౌండ్స్ని బేస్ చేసుకుని ఈ ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు. అది దానికోసం ఇచ్చినటువంటి హింట్. రెండవది ఏంటి అంటే ఈ కరస్పాండింగ్ ఆల్కీన్ HBr ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ C6H5CO twice O2. It is a benzyl peroxide. అంటే HBr ఓకే బెంజైల్ పెరాక్సైడ్ తో కనుక రియాక్ట్ అయితే X అనేటటువంటి కాంపౌండ్ వస్తుంది అంటున్నాడు. అంటే ఇది ఏమై ఉండొచ్చు అంటే అకార్డింగ్ టు అంటే ఇది మార్కోనిక్ ఆఫ్ రూల్. అంటే జనరల్గా HBr ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ అని అంటే ఇది యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అవుతుంది. యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్. సో యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ నుంచి వచ్చేటటువంటి కాంపౌండ్ ఎక్స్. ఈ ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ని మళ్ళీ ఏం చేసాము, డిఫరెంట్ రియేజెంట్స్ ఇచ్చాడు. ఏంటి అంటే ఆ రియేజెంట్స్ మెగ్నీషియము, డ్రై ఈథరు, తర్వాత రెండవది కార్బన్ డైఆక్సైడ్, మూడవది హైడ్రాలసిస్. అంటే సో ఇక్కడ ఈ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం ఏం రావచ్చు అని అంటే ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ ఆల్కైల్ హ్యాలైడ్ అవ్వచ్చు. ఆల్కైల్ హ్యాలైడ్. ఈ ఆల్కైల్ హ్యాలైడ్ ని మనము మెగ్నీషియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ తో రియాక్ట్ చేస్తే గ్రిగ్నార్డ్ రియేజెంట్ వస్తుంది. ఓకేనా, గ్రిగ్నార్డ్ రియేజెంట్. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ H3O తో రియాక్ట్ అయితే అంటే H3O ప్లస్ అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం హైడ్రాలసిస్ తో ఇన్వాల్వ్ అయితే వచ్చేటటువంటి ఫైనల్ ప్రొడక్ట్ ఏమవచ్చు అని అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ అవ్వచ్చు. ఇట్ మే బి ఏ కార్బాక్సిలిక్ యాసిడ్. సో కాబట్టి ఈ సీక్వెన్స్ ఆఫ్ రియాక్షన్స్ ని మనము 1 by 1 డీటెయిల్డ్ గా చూద్దాం. ఫస్ట్ మనము ఈ ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే ఫస్ట్ దీని నుంచి అంటే ఈ కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ ని డ్రా చేద్దాం. ఇది ఎసిటోన్ CH3 C డబుల్ బాండ్ O CH3. ఇది ఎసిటోన్ ప్లస్ ఫార్మాల్డిహైడ్ ఇచ్చాడు O డబుల్ బాండ్ CH. ఇది దీని నుంచి మనము ఆల్కీన్ ని ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్ టెక్నిక్, ఈ 2 ఆక్సిజన్స్ రిమూవ్ చేయండి. రిమూవ్ చేస్తే వచ్చేటటువంటిది కరస్పాండింగ్ ఆల్కీన్ అంతే. ఓకే, అంటే ఓజోనాలిసిస్ ప్రొడక్ట్స్ నుంచి ఆల్కీన్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే అంటే ఆల్కీన్ యొక్క స్ట్రక్చర్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఆ 2 కార్బొనైల్ కాంపౌండ్స్ నుంచి 2 ఆక్సిజన్స్ రిమూవ్ చేయండి. ఈ 2 మాలిక్యూల్స్ ని డబుల్ బాండ్ ద్వారా కనెక్ట్ చేయండి అంతే. ఓకే, వచ్చేటటువంటి ప్రొడక్ట్ చూడండి, CH3 డబుల్ బాండ్ CH2. ఓకే, 1 2 3 4 కార్బన్స్. ఓకేనా, ఇది వచ్చినటువంటి ప్రోడక్ట్ అంటే ఆల్కీన్. ఇప్పుడు ఈ ఆల్కీన్ లో కార్బన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. C4. హైడ్రోజన్లు 8 ఉన్నాయి. 3 + 3 6 6 + 2 8 C4H8. అంటే ఇట్ మే బి అండ్ ఆల్కీన్. ఈ కరస్పాండింగ్ ఆల్కీన్ C4H8. ఓకేనా, సో కాబట్టి వచ్చినటువంటి ఆల్కీన్ ఇది. ఫస్ట్ స్టెప్ లో మనము ఆల్కీన్ ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కరస్పాండింగ్ ఆల్కీన్ దేంతో రియాక్ట్ అవుతుంది, HBr ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. అంటే యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్.
యాంటీ మార్కోనికాఫ్ రూల్ ప్రకారం రియాక్షన్ జరుగుతుంది. సో ఆ రియాక్షన్ ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్ ఇది స్టెప్ 1. స్టెప్ 2లో చూడండి. CH3 డబుల్ బాండ్ CH2 ప్లస్ HBr in presence of peroxide. Peroxide అంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ ఏంటంటే ద నెగిటివ్ పార్ట్ ఆఫ్ ది రియేజెంట్ అంటే Br మైనస్ H ప్లస్ the negative part of the reagent adds to the double bonded carbon which is having more number of hydrogens. ఇంకా H ప్లస్ ఎక్కడికి వెళ్తుందంటే ఈ కార్బన్ దగ్గరికి, అంటే లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్నటువంటి కార్బన్ దగ్గరికి వచ్చేస్తుంది. ఓకే, సో ఆ ప్రోడక్ట్ చూడండి. CH3 డబుల్ బాండ్ కాస్త సింగిల్ బాండ్ అవుతుంది. ఓకే, CH2Br అండ్ CH ఇలా. అంటే వచ్చినటువంటి ప్రోడక్ట్ ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్. ఇట్ ఈస్ ఏ ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఓకేనా, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఫామ్ అయింది. ఓకే, ఆ ఎక్స్ అనేటటువంటి కాంపౌండ్ ఇది. ఇట్ ఈస్ ద కాంపౌండ్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఈ ఎక్స్ ని ఏ రియేజెంట్స్ రియాక్ట్ చేస్తున్నాము? ఫస్ట్ మెగ్నీషియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డ్రై ఈథర్. ఓకే, అది రాస్తాను చూడండి. ఈ కాంపౌండ్ ఎక్స్ అనేటటువంటి ఆ కాంపౌండ్ CH2Br. సో ఇది కాంపౌండ్ ఎక్స్ రియాక్ట్స్ విత్ మెగ్నీషియం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ డిఈ అంటే డ్రై ఈథర్ తో రియాక్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ వస్తుంది. వచ్చేటటువంటిది గ్రిగ్నార్డ్ రియేజెంట్ CH3CH2MgBr. It is the Grignard reagent. ఓకే, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ నెక్స్ట్ సెకండ్ రియేజెంట్ కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ తో రియాక్ట్ అయ్యి తర్వాత హైడ్రాలసిస్ జరుగుతుంది. ఆ ఫైనల్ ప్రోడక్ట్ Y అనేది వస్తుంది. అదేంటో చూద్దాం. నెక్స్ట్ ఓకే, సో ఇటు నుంచి రాస్తాను. ఇది దేంతో రియాక్ట్ అవుతుంది? కార్బన్ డైఆక్సైడ్ CO2 తో రియాక్ట్ అయితే వచ్చేటటువంటి ఆ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఓకే, సో దీన్ని ఇక్కడ రాస్తాను చూడండి. సెకండ్ స్టెప్గా CH3CH2Mg ప్లస్ C డబుల్ బాండ్ O ఇలా రాద్దాం. కార్బన్ డైఆక్సైడ్ అంటే జస్ట్ ఫర్ అవర్ కన్వీనియన్స్. ఓకే, ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలా విడిపోతుందంటే, సో ఇక్కడ మెగ్నీషియము మెటల్, కార్బన్ నాన్ మెటల్. సో కాబట్టి మెగ్నీషియము పాజిటివ్ ఛార్జ్, కార్బన్కి నెగిటివ్ ఛార్జ్ వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ పై బాండ్ ఇట్ షిఫ్ట్ అవుతుంది. ఆక్సిజన్ గెట్స్ ద నెగిటివ్ ఛార్జ్ అండ్ కార్బన్ గెట్స్ ద పాజిటివ్ ఛార్జ్. ఓకే, సో ఈ MgBr ఆక్సిజన్ దగ్గరకు వచ్చేస్తుంది. ఈ ఆల్కైల్ గ్రూప్ మొత్తము కార్బన్ కి అటాచ్ అవుతుంది. అంటే వచ్చే స్ట్రక్చర్ రాద్దాం చూడండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. CH3CH2 ఇది కార్బన్ డైఆక్సైడ్ లో ఉన్నటువంటి ఆ కార్బన్ కి అటాచ్ అవుతుంది. COMgBr డబుల్ బాండ్. సో ఇది ఇంటర్మీడియట్ కాంపౌండ్. సో ఈ కాంపౌండ్ ఏమవుతుంది? మరలా థర్డ్ రియేజెంట్ ఏం చేసాము? హైడ్రాలసిస్. H3O ప్లస్ తోటి హైడ్రాలసిస్ లో ఇన్వాల్వ్ అవుతుంది. సో ఇన్వాల్వ్ అయితే ఇది బ్రేక్ అవుతుంది ఇలా. సో HOH వచ్చేటువంటి ఫైనల్ కాంపౌండ్స్ ఉన్నాయి. CH3CH2COOH ఇది. ఓకే, దీని IUPAC నేమ్ చూడండి. 1 2 3 3 మిథైల్
బ్యూటనోయిక్ యాసిడ్ 3-methyl బ్యూటనోయిక్ యాసిడ్. సో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది చూడండి, 3-methyl బ్యూటనోయిక్ యాసిడ్. దీన్నే మనం ఎలా రాయొచ్చు అని అంటే, సో వీడు ఇచ్చినటువంటి ఈ ఆప్షన్స్ బేస్ చేసుకుని దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూద్దాం. ఈ కాంపౌండ్ ని మొత్తం కార్బన్స్ స్ట్రైట్ చైన్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 ఉన్నాయి. ఓకే, 1 2 3 4. ఫోర్త్ కార్బన్ కి COOH ఉన్నది. థర్డ్ కార్బన్ దగ్గర మిథైల్ గ్రూప్ ఉంది, 1 2 3. సో ఇది మిథైల్ గ్రూప్. సో ఈ స్ట్రక్చర్ వీటిలో ఎక్కడ ఉందో చూడండి. ఓకే, సో డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే.